ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఈ ఎక్సైజ్ విధానాల్లో చేసినటువంటి విపరీతమైనటువంటి అంటే చాలా డిపార్ట్మెంట్స్లో చేశారు అధ్యక్ష. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చాలా పెద్ద ఎత్తున చేసిన విషయాన్ని గతంలో కూడా చాలాసార్లు మనందరం కూడా మాట్లాడుకున్నాం. దాని మీద సిట్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఆదాయ వనరుగా చేసుకున్నారు అధ్యక్ష. దాదాపు ఆ రోజున ఏదైతే ప్రైవేట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి షాప్స్ అన్నీ కూడా ప్రభుత్వ దుకాణాలుగా మార్చి వాటిని పూర్తిగా వాళ్ళ హస్తగతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ వ్యాపారాన్ని అంతా కూడా వాళ్ళ చేతుల్లో తీసుకోవాలనే ఉద్దేశంతో వారు చేసినటువంటి విధానం అధ్యక్ష. అదే కాకుండా డిపార్ట్మెంట్ను కూడా ఆ రోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంతా కలిసి ఉన్నటువంటి డిపార్ట్మెంట్ని రెండుగా విడగొట్టారు అధ్యక్ష. సెబ్ అని ఒకటి, అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని విడగొట్టి అసలు వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేకుండా చేసి పూర్తిగా వాళ్ళ స్వాధీనంలో చేసుకున్నటువంటి పరిస్థితులు గతంలో జరిగినాయి అధ్యక్ష. అదే కాకుండా ఆ రోజున విపరీతంగా రేట్లు పెంచేశారు అధ్యక్ష. ఆ పెంచినటువంటి రేట్లు ప్రజలు మరి అవి తాగలేక బయట ఇన్స్టిట్యూట్లు ఇక్కడ తాగి చాలామంది జంగారెడ్డిగూడెం లాంటి ప్రాంతాల్లో కూడా చనిపోవడం కూడా జరిగింది అధ్యక్ష. అదే కాకుండా డిస్టిలరీస్ ఆ రోజు వరకు ఉన్నటువంటి పాత డిస్టిలరీస్ అన్నింటిని కూడా హస్తగతం చేసుకోవడం, వాళ్ళ సొంత బ్రాండ్లు ఏర్పాటు చేసుకోవడం, నాసి రకమైనటువంటి మద్యాన్ని సరఫరా చేయటం, బోర్డర్ జిల్లాల్లో అయితే అధ్యక్ష పక్క రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చి మరి అక్కడ అమ్మినటువంటి పరిస్థితులు ఉంటాయి. దాంట్లో వాళ్ళు ఏదైతే ఐఎంఎఫ్ఎల్ మీద కానీ అసలు బీర్ సేల్ అయితే టోటల్ బీర్ సేల్ లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఆ రోజున. అలాగే మరి ఆ రోజు ట్రాన్స్పోర్ట్ కానీ అలాగే డిస్టిలరీస్ని కానీ దాంట్లో వచ్చేటటువంటి మొత్తం కూడా వాళ్ళ సొంత ఆదాయంగా మార్చుకుని ఆ రోజు విపరీతంగా గంజా వినియోగం పెంచడం జరిగింది అధ్యక్ష. డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజు పెద్ద ఎత్తున పెంచడం జరిగింది అధ్యక్ష. అసలు ఇదంతా చేసుకోవడానికి కూడా అర్హత లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆ రోజున ఎండీగా ఏపీబీఎస్ఎల్కి పెట్టడం జరిగింది అధ్యక్ష. అది మొన్న కోర్టు కూడా వాళ్ళు కూడా చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. మనం చూసాం ఐఏఎస్ ఆఫీసును పెట్టాల్సినటువంటి పోస్టులో తీసుకొచ్చి అర్హత లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టి వాళ్ళ దోపిడీకి మరి ఆ రోజున తెరలేపినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం అధ్యక్ష. ఆ రోజు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఆ రోజున ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. వైట్ పేపర్లో క్లియర్గా మనం ఆ రోజున చెప్పడం జరిగింది అధ్యక్ష. దగ్గర 3,500 కోట్ల రూపాయలు ఆ రోజు ఆ శ్వేతపత్రంలో విడుదల చేసి చెప్పడం జరిగింది, ఎక్కడెక్కడ ఏ రకంగా దోపిడీ జరిగింది అనేది. దాని మీద సిట్ కూడా ఏర్పాటు చేయడం, సిట్ విచారణలో కూడా ఆ వాస్తవాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఎంతెంత దోపిడీ జరిగిందనేది మొత్తం కూడా వాళ్ళు అందించడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇంకా దాని మీద చాలామంది అరెస్టులు కూడా జరిగినాయి అధ్యక్ష.